ఆ బీజేపీ ఎక్కడన్నా రాహుల్ గాంధీ గురించి ఎక్కువ మాట్లాడతాడా? పవన్ అది మోడీ కాంగ్రెస్ గురించి ఎక్కువ మాట్లాడతాడా? చాలా క్యాజువల్గా తను ఏం చేశాడో చెప్పుకుంటాడు, అంతే సింపుల్గా వెళ్ళిపోద్ది. ఆయన్ని జనంలోకి వెళ్ళిందా లేదా? 3 సార్లు వరుసగా ఎందుకు గెలిచాడు ఆయన? విపక్షాన్ని వేధించడం పెద్దగా ఉండదు, చిన్న చిన్న ఇష్యూస్ నడుస్తుంటాయి. లైట్ రాహుల్ గాంధీని వెళ్ళనివ్వకూడదు, తొక్కేయాలి, ఆపేయాలి అని ఎక్కడన్నా ఆపుతున్నారా? బీజేపీ పాలిత రాష్ట్రాలను తిరిగాడు కదా ఆయన, ఎక్కడ ఆపారు? పోలీసులు సెక్యూరిటీ కూడా ఇస్తున్నారు కదా. మరింతగా కాశ్మీర్లో ఏది ఇప్పుడు పరిపాలన వచ్చింది అనుకుందాం అబ్దుల్లా, అంతకుముందు బీజేపీ చేతిలోనే ఉంది కదా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంది కదా. రాహుల్ గాంధీ నువ్వు రావడానికి వీల్లేదు, దిగడానికి వీల్లేదు, వెనక్కి వెళ్ళిపో, మీ కార్యకర్తలు ఉండడానికి వీల్లేదని ఎవడన్నా ఆపాడా? చివరికి అర్బన్ నక్సల్స్గా పిలువబడేటటువంటి తీవ్రవాద మద్దతుదారులైనటువంటి ప్రజా పౌరక్కుల సంఘాలను ఎంటేసుకుని వస్తే వాళ్ళు ఒక రకంగా తీవ్రవాదులకు సపోర్టర్లు, వాళ్ళతో సహా రాహుల్ గాంధీ టూర్ని అలౌ చేశారు. ఏం మాట్లాడదు దాని మీద బీజేపీ. ఎవరో ఒక అధికార ప్రతినిధి స్పందిస్తాడు సింపుల్గా 2 ముక్కలు, రాహుల్ గాంధీ 100 మాట్లాడుకుంటాడు. టేక్ ఇట్ లైట్. వెంటనే మనం చెప్పచ్చు మీడియా వాళ్ళ చేతిలో ఉందని. ఇక్కడ కూడా మీడియా నీ చేతిలోనే ఉంది కదా. టేక్ ఇట్ లైట్, పట్టించుకోబాక. పవన్ కళ్యాణ్ ఏం చేశారు ఇంతవరకు వీళ్ళు ఏడిపించడానికి? వార్త కూడా రాయలేదు. 2018-19 మధ్యలో ఆయన ఏజెన్సీలు బట్టి తిరిగాడు, ఊళ్ళు తిరిగాడు, సందులు తిరిగాడు, మైనింగులు తిరిగాడు. వార్త కూడా రాసేవాళ్ళు కాదు, ఒక్క ముక్క రాసేవాళ్ళు కాదు. జస్ట్ అవాయిడ్. ఆ ఫార్ములా పాలించు, జనాలు ఎగబడి వచ్చేవాళ్ళు పవన్కి, అయినా సరే రాసేవాళ్ళు కాదు. దాని ఇంపాక్ట్ పవన్ పడ్డాడుగా 19లో. ఒక్క సీటు కదా గెలిచింది, ఆయనే ఓడిపోయాడుగా. జగన్ విషయంలో అదే పాటించు. ఎక్కువ మాట్లాడకండి మీరు అసలు గురించి. మీరేం చేస్తున్నారో చెప్పుకోండి, మీ అభివృద్ధే చెప్పుకోండి. పదే జగన్ అంత దుర్మార్గుడు, ఎంత దుర్మార్గుడు అంటే కంపారిజన్ వస్తుంది. నేను చెప్తోంది అది, కంపారిజన్ వస్తుంది. ఇప్పుడు ఆ జగన్ హయాంలో అయితే ఏమి రైతులనే పట్టించుకోలేదు అని 10 మంది మంత్రులు మాట్లాడతారు. గుడ్. వెంటనే రైతు ఏం ఆలోచిస్తాడు? ఒక్కసారి తనలోనే రీక్యాప్ చేసుకుంటాడు కదా. అప్పుడు తనకు మిర్చి ఎంత వచ్చింది, ఇవాళ డబ్బులు ఎంత వచ్చినాయి, ఆ రోజున పామాయిలకి ఎంత వచ్చింది, ఇవాళ ఎంత వచ్చింది, ఆ రోజున రొయ్యలకి ఎంత వచ్చింది, ఇవాళ ఎంత వచ్చింది. వాస్తవంగా దీంట్లో జగన్ పాత్ర లేదు. ఒరిజినల్ చెప్పాలి, అంతర్జాతీయ పరిణామాల కారణంగా వచ్చిన డబ్బులై అంతే కదా, సింపుల్. అప్పుడు రేట్లు అట్లా వచ్చినాయి, ఇప్పుడు రేట్లు ఎట్లా వచ్చినాయి. నువ్వు ఎందుకు ఎక్కువ మాట్లాడటం? జగన్ టైంని జగన్ వేస్ట్, జగన్ టైం వేస్ట్, జగన్ టైం వేస్ట్ అంటాం వల్ల ప్రత్యేకించి చర్చిస్తున్నారు ఈ రెండింటిని. పల్లె అక్కడ కూర్చున్నప్పుడు రైతు అబద్ధం చెప్పలేడు కదా, దొంగ మాటలు చెప్పలేడు కదా, రైతు నిజాయితీగా ఉంటాడు కదా. ఆ రైతుని జగన్ గారు ఉన్నప్పుడు ఏముందిరా మనకి, అప్పుడు పావలా కూడా కొనలేదు అని ఎవడన్నా అన్నాడు అనుకో, సిగ్గుండాలరా నీకు, 25 రూపాయలకి నీది కొనలేదా, లేదా 18 రూపాయలకి నీది కొనలేదా అని అడుగుతాడు కదా పక్కన రైతు. ఏం అబద్ధం చెప్పగలుగుతాడు? కాబట్టి కంపారిజన్ మీరు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ జగన్ని దెబ్బ కొట్టాలంటే ఓవర్లుక్ చేయడం ముఖ్యం. జగన్ టూర్ జోలికి పోబాక, అతను ఎక్కడికైనా వెళ్తాన్నాడా, భద్రత పోలీసులు చూసుకోండి, మీరు కేసులు గీసులు ఇట్ట పెంట అంత పెట్టకండి, అతని సెక్యూరిటీ జాగ్రత్తగా ఇవ్వండి. అప్పుడు మీరు తర్వాత చెప్పుకోవచ్చు ఆయన తిరిగాడు, మేము భద్రత. ఇప్పుడు మనం అప్పుడు ఏం చెప్పాం, చంద్రబాబు గారి పాదయాత్రకి సంబంధించేది, చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు, లోకేష్ని పాదయాత్రకి ఇబ్బంది పెట్టినప్పుడు, అదే జగన్ విషయంలో చేసుంటే కనుక తిరగలిగేవాడు అన్నామా లేదా? మనం కంపేర్ చేసామా లేదా? లోకేష్ని ఇబ్బంది పెట్టినప్పుడు తను మాట్లాడలేదు కానీ జగను తను తిరుగుతుంటే ఎక్కడ రిస్ట్రిక్షన్ పెట్టలేదు అన్నామా లేదా మనం?